ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చిక్కుల్లో పడ్డారు. శ్రీకాంత్ పేరోల్ జారీ విషయంలో స్వయంగా హోంమంత్రి వంగలపూడి అనిత సిఫార్సు చేశారు. మొదట శ్రీకాంత్ పేర ఇద్దరు ఎమ్మెల్యేల లెటర్లు తిరస్కరణకు గురయ్యాయి. శ్రీకాంత్కు పేరోల్ కోసం గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇచ్చిన సిఫారసు లెటర్లు రిజెక్ట్ చేస్తూ హోంశాఖ జాయింట్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫారసు లేఖలను జాయింట్ సెక్రటరీ తిరస్కరించినా కూడా జూలై 30వ తేదీ ఎవరి సిఫారసులతో శ్రీకాంత్కు పేరోల్ ఉత్తర్వులు ఇచ్చారు. దీని వెనకాల పెద్ద స్థాయిలో పనిచేసిన శక్తులు ఎవరో వెల్లడి కావాల్సి ఉంది. రాష్ట్ర హోంశాఖ లేఖ విడుదల చేయడంతో హోంమంత్రి సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత సిఫారసుతోనే శ్రీకాంత్కు పేరోల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక అందినట్లు సమాచారం. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకా ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చిక్కుల్లో పడ్డారు. శ్రీకాంత్ పేరోల్ జారీ విషయంలో స్వయంగా హోంమంత్రి వంగలపూడి అనిత సిఫార్సు చేశారు. మొదట శ్రీకాంత్కు ఇద్దరు ఎమ్మెల్యేలు లెటర్లు తిరస్కరణకు గురై శ్రీకాంత్కు పేరోల్ కోసం గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇచ్చిన సిఫారసుల లెటర్లు రిజెక్ట్ చేస్తూ హోంశాఖ జాయింట్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమకు చెందిన ఒక వ్యక్తికి పేరోల్ ఇవ్వటం గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలుగుతా ఉన్న పరిస్థితి నుంచి ఏదైతే ఈ యొక్క పేరోల్ వచ్చిన తర్వాత అప్పటిదాకా రాష్ట్రం మొత్తానికి తెలియని ఆ వ్యక్తి, రాష్ట్రం మొత్తానికి తెలియని ఒక అపరిచితురాలు ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయిన పరిస్థితి ఉంది. ఏదైతే పెరోల్ ఇవ్వకూడని వ్యక్తికి ఎందుకు పెరోల్ ఇచ్చారంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా బగ్గుమన్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన ఎమ్మెల్యేల సిఫారసు లెటర్లు, అలాగే ఐపీఎస్ సిఫారసు లెటర్లు, అలాగే రాష్ట్ర మంత్రులు, హోంమంత్రి దగ్గర నుంచి సిఫారసు లెటర్లు మొత్తంగా చూసుకుంటే ఒక్కసారిగా ఆ పెరోల్ వచ్చిన తర్వాత శ్రీకాంత్ అనే వ్యక్తికి, నెల్లూరుకు సంబంధించిన వ్యక్తికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైరల్ అయిన పరిస్థితి. 3 రోజుల వ్యాప్తంగా కూడా శ్రీకాంత్ అరుణ అంటూ కూడా ఆ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే మరొకసారి ఈ అంశం తెర మీదకు వచ్చిన తర్వాత నేడు ఇంకొక పెద్ద వైరల్ అవుతున్న విషయం అయితే ఉంది. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఈ పెరోల్ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చిక్కుల్లో చిక్కుకున్నట్టు కూడా అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు సైతం హోంమంత్రి అనితపై సీరియస్ అయిన ఘటన అయితే చోటు చేసుకోవడంతో ఒకసారిగా మరొకసారి ఈ అంశం తెర మీదకు వచ్చింది. మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైరల్ అయిన ఆ అంశం అయితే కనపడుతుంది. మొత్తంగా ఆ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆ చిక్కుల్లో పడ్డ అంశం ఈ పెరోల్ అంశం కూడా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ శ్రీకాంత్ పెరోల్ జారీ విషయంలో స్వయంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సిఫారసు చేయడంతో ఇప్పుడు ఈ అంశం తెర మీదకు వచ్చింది. ఇంకా తెర వెనుక ఎవరెవరు ఉన్నారు, ఏం జరుగుతుంది, అసలు ఈ విషయం ఏమిటి, కథ ఏమిటి అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి ఒక పెద్ద ఇంట్రెస్ట్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా దీని గురించి అన్వేషిస్తున్న పరిస్థితి ఉంది, శోధిస్తున్న పరిస్థితి ఉంది. ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆదుర్తత పెరిగిన పరిస్థితి అయితే ఉంది. మొదట ఆ శ్రీకాంత్ కు ఇద్దరు ఎమ్మెల్యేలు పెరోల్ ఇవ్వడానికి ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫారసు లెటర్లు ఇచ్చారు. ఆ ఇద్దరు యొక్క లెటర్లు కూడా తిరస్కరణ గురి అయ్యి శ్రీకాంత్ పెరోల్ కోసం గూడూరు ఎమ్మెల్యే పాసం సునీలు, అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇచ్చిన సిఫారసు లెటర్లను రిజెక్ట్ చేస్తూ హోంశాఖ జాయింట్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కథ ఇంతటితో ఆగితే బాగుండేది, కానీ ఏదైతే జాయింట్ హోం సెక్రటరీ విశ్వజిత్ నిర్ణయం తీసుకున్నారు, రిజెక్ట్ చేశారు. కానీ అంతటితో కాకుండా ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫారసు లేఖలను జాయింట్ సెక్రటరీ తిరస్కరించినా గానీ జూలై 30వ తేదీ ఎవరి సిఫారసులతో శ్రీకాంత్ కి పెరోల్ ఉత్తర్వులు ఇచ్చారు, దీని వెనకాల
పెద్ద స్థాయిలో పనిచేసిన శక్తులు ఎవరు, వ్యక్తులు ఎవరో వెల్లడించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హోంశాఖ విడుదల చేయడంతో హోంమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు ఆ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. హోంమంత్రి అనిత సిఫారసుతోనే శ్రీకాంత్ కి పెరోల్ వచ్చినట్లు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక అందినట్లు కొంత మేరకు మనకు సమాచారం అందుతుంది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంగల్పూడి అనితపై ఈ యొక్క అంశం మీద సీరియస్ అయినట్లు కూడా కొంత మేరకు మనకు సమాచారం అందుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా శ్రీకాంత్ అరుణ యొక్క విషయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు రోజుకొక సంచలనంగా దారితీస్తున్న పరిస్థితి ఉంది. ఆ యొక్క హాస్పిటల్లో కలిసిన వీడియోలు, బయటకు వస్తున్న వీడియోలు, హాస్పిటల్లో పోలీసు రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి హాస్పిటల్ కి వెళ్లిన తరుణంలో ఎలా కలిసింది ఏందనేది దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటుంటే నేడు మరొకసారి హోంమంత్రి అనిత సిఫారసుతోనే శ్రీకాంత్ కు పెరోల్ దొరికింది. హోం జాయింట్ సెక్రటరీ తిరస్కరించినా కానీ ఎట్లాగా హోంమంత్రి సిఫారసు లేఖ ఇచ్చిందనే దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి హోంమంత్రి వంగలపూడి అనిత మాత్రం చిక్కుల్లో పడింది అనేది అయితే మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది సందీప్. అంటే వంగలపూడి అనిత మీద సీఎం చంద్రబాబు కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనిత మీద? ప్రస్తుతానికి ఏదైతే వంగలపూడి అనిత రాష్ట్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆమె మీద కొంత మేరకు ఈ శ్రీకాంత్ కి సంబంధించిన పెరోల్ విషయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి అయితే కొంత మేరకు ఇంటెలిజెన్స్ నివేదిక అయితే వచ్చింది. ఈ నివేదిక ప్రకారమే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంగలపూడి అనితని ఆమె మీద సీరియస్ అవటం, ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారు, ఎవరికి ఇస్తున్నారు అనేది తెలుసుకోకుండా ఎలాగ పెరోల్ ఇస్తారు, గతంలో ఆయన వ్యక్తిత్వం ఏంది, ఆయన చేసిన పనులేంది, ఆయన మీద పెద్ద ఎత్తున షికారులు కొడుతున్న నేపథ్యంలో అతను ఒక నెల్లూరుకు సంబంధించిన జిల్లాలో పెద్ద ఎత్తున కూడా కొంత మేరకు ఆగడాలు, దందాలు, దౌర్జన్యాలు చేశారని సోషల్ మీడియాలో వస్తున్న నేపథ్యంలో మీరు ఎంక్వైరీ చేసుకున్నారా లేదా, ఎంక్వైరీ చేసుకోకుండా ఏ రకంగా అతనికి ఇచ్చారంటూ కూడా చంద్రబాబు నాయుడు కొంత మేరకు వంగలపూడి అనిత మీద సీరియస్ అయినట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి కొంత మేరకు ఇంటెలిజెన్స్ రిపోర్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి అయితే అందింది. ఇంకా మరికొంత సమాచారం వచ్చిన తర్వాత దీంట్లో అసలు ఎవరెవరు ఉన్నారు, ఎందుకు హోంశాఖ రిజెక్ట్ చేసిన పెరోల్ ను కూడా ఎందుకు రాష్ట్ర హోంమంత్రి పెరోల్ ఇచ్చే విధంగా సిఫారసు చేశారు, దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు లోతుగా ఉన్నారనే దాని మీద ఇప్పటికీ 2 ఎమ్మెల్యేలు, ఒక రాష్ట్ర హోంమంత్రి, ముగ్గురు ఈ యొక్క పెరోల్ అంశానికి సంబంధించి ఇరుక్కున్న పరిస్థితి ఉంది. ఇంకెవరెవరు ఉన్నారనే దాని మీద మరింత సమాచారం అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. దీని మీద త్వరలో చంద్రబాబు నాయుడు ఓ నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత చిక్కుల్లో పడ్డారు. శ్రీకాంత్ పెరోల్ జారీ విషయంలో స్వయంగా హోంమంత్రి వంగలపూడి అనిత సిఫారసు చేశారు. మొదట శ్రీకాంత్ పేర 2 ఎమ్మెల్యేల లెటర్లు తిరస్కరణకు గురయ్యాయి. శ్రీకాంత్ కు పేరోల్ కోసం గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్, నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇచ్చిన సిఫారసు లెటర్లు రిజెక్ట్ చేస్తూ హోంశాఖ జాయింట్ నిర్ణయం తీసుకున్నారు. 2 ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫారసు లేఖలను జాయింట్ సెక్రటరీ తిరస్కరించినా కూడా జూలై 30వ తేదీ ఎవరి సిఫారసులతో శ్రీకాంత్ పెరోల్ ఉత్తర్వులు ఇచ్చారు. దీని వెనకాల పెద్ద స్థాయిలో పనిచేసిన శక్తులు ఎవరో వెల్లడి కావాల్సి ఉంది. రాష్ట్ర హోంశాఖ లేఖ విడుదల చేయడంతో హోంమంత్రికి ఇక సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత సిఫారసుతోనే శ్రీకాంత్ కు పేరోల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక అందినట్లు సమాచారం. దీనిపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.